కేవలం అతను కూలి పని చేసుకుంటూ సరుకును పోలీసులకు దొరకకుండా తెలివితో చెక్ పోస్టులను దాటిస్తూ కొండారెడ్డితో పార్ట్నర్ అయ్యి ఏకంగా ఎంపీనే పుష్పను సిండికేట్ చేయడం, అంచెలంచెలుగా ఎదగడం అనేది పుష్పలో చూపించడం జరిగింది. తర్వాత బన్వర్ సింగ్ సికావత్ దగ్గర పుష్ప రేంజ్ ఏంటి అనేది చూపించడం జరిగింది. ఈ యుద్ధం ఇప్పుడే మొదలైందని చెప్తూ పుష్ప పార్ట్ 2 మొదలవుతుంది. పుష్ప ఇంత క్రూరంగా మారడానికి కారణం తాను చిన్నతనంలో చూసిన సంఘటనలు. పుష్ప చిన్నప్పుడు తన తండ్రి అయిన బుల్లెటి వెంకట రమణారావు గారు పుష్ప తండ్రి కావడానికి కారణం, పుష్ప తండ్రి మొదటగా ఊరిలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరుగుతుంది. ఈయన సర్పంచ్గా ఊరికి చాలా మంచి పనులు చేస్తూ ఉండేవాడు. ఈయనకు భార్య, 2 కొడుకులు ఉండేవారు. కానీ ఈయన సర్పంచ్గా గెలిచిన కొన్ని నెలలకే మొదటి భార్య చనిపోవడం జరుగుతుంది. వెంకట రమణారావు గారి ఇంట్లోనే పని చేస్తున్న పుష్ప వాళ్ళ అమ్మను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. వెంకట రమణారావు గారి 2 కొడుకులకు ఇలా పెళ్లి చేసుకోవడం నచ్చలేదు. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్లకు పుష్ప పుట్టడం, తర్వాత పుష్ప తండ్రి మొదటి ఇంట్లో కాకుండా వీళ్ళు వేరుగా ఉండేవారు. కానీ ఈయనకు ఉన్న ఆస్తి ఎక్కడ వీళ్లకు చెందుతుందేమో అని 2 కొడుకులు అనుకునేవారు. ఇంతలోపే పుష్ప తండ్రి ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఊరికి ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండేవాడు. తప్పకుండా గెలుస్తాడు అని పుష్పను సిండికేట్ చేసిన ఎంపీ పుష్ప తండ్రిని చంపేస్తాడు. ఇక్కడ నుండి అసలైన కథ మొదలవుతుంది. కానీ వెంకట రమణారావు గారి 2 కొడుకులు మాత్రం పుష్ప తల్లి వల్లే చనిపోయాడని పుష్పను తల్లిని ఇంటి దగ్గరికి కూడా రాణించేవారు కాదు. ఎలాగైనా తండ్రిని చంపిన వాళ్ళని ఎందుకోసం చంపారు అనేది, దానికోసం పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్ లోకి దిగడం జరుగుతుంది. బన్వర్ సింగ్ సికావత్ కు పుష్ప ఫైర్ అని చూపించిన తర్వాత పుష్పను ఎలాగైనా అరెస్ట్ చేయాలి అని బన్వర్ సింగ్ సికావత్ కోపంతో ఉంటాడు. పుష్ప తాను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు సరుకును చెక్ పోస్టులను దాటించడం, ఇలాంటి పనులు కొన్ని రోజులు ఆపేయడం జరుగుతుంది. కానీ శేషాచలం అడవిలో ఉన్న నరికిన మొత్తం సరుకును ఎలాగైనా ఒక దగ్గరికి చేర్చాలి. సరుకు మొత్తం అడవిలోనే ఉండిపోయింది. చెక్ పోస్టులను దాటించాలి అంటే బన్వర్ సింగ్ సికావత్ ఎలాగైనా అరెస్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ సరుకును చెన్నై మురుగన్కు ఎలాగైనా చేర్చాలి. పుష్ప సరుకును దాటించాలని పుష్ప సినిమాలో చూపించిన విధంగానే సరుకును నీటిలో వేసిన మాదిరిగానే డ్యాంల గుండా నీరు ప్రవహించే మార్గాన్ని తన ఆధీనంలో ఉండేటట్లు చూసుకొని సరుకును పంపించేంత వరకు నీరు డ్యాంలో ఉంచకుండా దానినే దారిగా మార్చడం చేస్తాడు. ఇలా సరుకును లారీల ద్వారా డైరెక్ట్గా చెక్ పోస్టులను దాటించకుండా చెన్నై మురుగన్ దగ్గరకు సరుకును చేరుస్తాడు. సరుకును ఎలాగైనా పుష్ప చేరుస్తాడు అని మురుగన్కు తెలుసు. ఇదంతా చూస్తూ మంగళం శ్రీను అంచెలంచెలుగా ఎదుగుతున్న పుష్పను చూసి తట్టుకోలేకపోతాడు. ఏదో ఒకటి చేయాలని, పుష్పను నాశనం చేయాలని, సరుకును మురుగన్కు చేర్చకుండా ఆపేయాలని మంగళం శ్రీను అనుకుంటాడు. మంగళం శ్రీను ఏదో చేయాలి అని ఒకరోజు బన్వర్ సింగ్ సికావత్ను కలుస్తాడు. మంగళం శ్రీనుకి శేషాచలం అడవుల్లో ఏ ప్రాంతం ఎలా ఉంటుందో, సరుకుని ఎక్కడ దాచాలి, భద్రంగా ఉండే చోట్ల వివరాలు మొత్తం తెలుసు. శేషాచలం అడవి గురించి ప్రతి కోణం మంగళం శ్రీను బన్వర్ సింగ్ సికావత్ కు చెప్తాడు. ఇదంతా తెలుసుకున్న బన్వర్ సింగ్ సికావత్ ఇలా అనుకుంటాడు, పుష్పను ఇలా టార్గెట్ చేయవచ్చు అని. పగతో రగిలిపోతున్న షికావత్ మంగళం శ్రీను చెప్పిన విషయాలను బట్టి ఆ రాత్రికే శేషాచలం అడవి మొత్తం చుట్టుపక్కల చెక్ పోస్టులను భద్రంగా ఉంచుతాడు. కానీ పుష్ప సరుకును నదులు ప్రవహించే మార్గం ద్వారా తరలిస్తున్నాడని షికావత్ కు ముందుగానే తెలుసు. కానీ అది ఎక్కడ నుండి ఎలా తరలిస్తున్నాడు అనేది మాత్రం తెలియదు. ఈ విధంగా తెలుసుకునేందుకు షికావత్ ముందుగానే తన ప్లాన్ ప్రకారం పోలీసుల్లోని కొంతమంది వ్యక్తులను పుష్ప పార్ట్ 1లో చూపించిన విధంగా 100 రూపాయల కూలి, 1000 రూపాయల కూలి అని వెళ్లే వాళ్ళల్లో చేరుస్తాడు. సరుకును కొట్టడానికి మొత్తం విషయాలను జక్కారెడ్డి చూసుకుంటాడు. కానీ వాళ్ళల్లో పోలీసులు ఉన్నారు అని వీళ్లకు తెలియదు. ఇదే సమయంలో పుష్ప వేరే దేశానికి డీల్ మాట్లాడటానికి వెళ్లిపోయి ఉంటాడు. కేవలం జక్కారెడ్డి, కేశవ మొత్తం సరుకు మొత్తం డీలింగ్ చేస్తూ ఉంటారు. కూలీలలో చేరిన పోలీసులు సరుకు మొత్తం ఒక దగ్గరికి చేర్చి సరుకు విలువను సుమారు 500 కోట్లు ఉండవచ్చు. ఈ విధంగా సరుకును ఒక దగ్గరికి చేర్చి దానిని బన్వర్ సింగ్ సికావత్ ఒక్కసారిగా దాడి చేస్తాడు. సుమారు 100 మంది పోలీసుల మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. అక్కడ పనిచేసే కూలీల అందరినీ చంపేస్తాడు. బన్వర్ సింగ్ సికావత్ జక్కారెడ్డిని, కేశవను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంటర్వెల్ సీన్ అవుతుంది. తర్వాత పుష్ప విదేశాల నుండి చిత్తూరు జిల్లాకు మళ్ళీ వస్తాడు. ఇక్కడ జరిగిన విషయాల గురించి తెలుసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. అక్కడ కేశవ జక్కారెడ్డిని చూసి పుష్ప ఈ విధంగా మాట్లాడతాడు, నన్ను పట్టుకోకుండా నా వాళ్ళని అరెస్ట్ చేస్తావు,
నువ్వు పోలీసా, నీకు ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయి అని, ఇది పుష్పగాని రూల్ అని అంటాడు. బన్వర్ సింగ్ షెకావత్ సరే నిన్ను అరెస్ట్ చేస్తా, కేవలం నీతోనే నా యుద్ధం అని కేశవను జక్కారెడ్డిని వదిలేస్తూ పుష్పతో షెకావత్ ఇలా అంటాడు, నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతా, గుర్తించుకో అంటాడు. ఈ విధంగా పోలీస్ స్టేషన్ నుండి కేశవను జక్కారెడ్డిని బయటకు తీసుకొని వస్తాడు. తర్వాత పుష్ప కొన్ని విషయాల గురించి ఎంపీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఇతను కొన్ని డీల్స్ గురించి మాట్లాడుతూ పుష్ప తన ఊరికి సర్పంచ్గా అవ్వాలని అనుకుంటాడు. అందరూ పుష్ప గెలవాలని అనుకుంటూ ఉంటారు. ఎన్నికల తర్వాత సర్పంచ్గా పుష్ప అవుతాడు. అప్పటి నుండి పుష్ప ఊరి గురించి తెలుసుకుంటూ తన తండ్రి అయిన బుల్లెటి వెంకటరమణరావు గారు చేసిన మంచి పనులను చేస్తాడు. ఇలా ప్రజల గురించి తెలుసుకుంటూ ప్రజల అవసరాలు, ఆరోగ్యం గురించి ఎంతో చేస్తాడు. ఇదంతా కేవలం తన తండ్రి చేసిన విధంగా చేయాలని పుష్ప అనుకుంటాడు. కానీ ఒకరోజు పుష్ప ఎంపీని కలవాలని వెళ్తాడు. ఎంపీ సమావేశంలో కలుస్తాడు. పార్టీకి సంబంధించిన డబ్బును అందజేసి చెన్నై, జపాన్ దేశాలలో జరిగిన డీల్స్ గురించి చెప్తాడు. అంతలోనే బన్వర్ సింగ్ షెకావత్ రెడ్డి చేసిన ప్లాన్ ప్రకారం ఎంపీని తుపాకీతో రౌడీలు కాలుస్తారు. ఎంపీ అక్కడికక్కడే చనిపోతాడు. ఇదంతా పుష్పనే చేశాడు అని బన్వర్ సింగ్ షెకావత్ మొత్తం అందరి ప్రజలకు చెప్తాడు. ఎంపీని చంపి ఎంపీ స్థానంలో పుష్ప అధికారంలోకి రావాలని ఎంపీని చంపాడు అని బన్వర్ సింగ్ షెకావత్ పుష్పను అరెస్ట్ చేస్తాడు. పుష్ప అరెస్ట్ అయిన తర్వాత కోర్టులో కూడా పుష్పను ఎన్కౌంటర్ చేయాలని తీర్పు ఇస్తుంది. దీని ప్రకారం రాత్రి సమయంలో పుష్ప చేసిన సహాయంలో పార్ట్ 1 చూపించిన పోలీస్ గోవిందప్ప ఇక్కడ పుష్పను ఎలాగైనా తప్పించాలి అని పోలీస్ స్టేషన్ మీద కాల్పులు చేసినట్లు చేసి అందరు పోలీసులు బయటకు వచ్చిన తర్వాత గోవిందప్ప పుష్పను తప్పిస్తాడు. అక్కడే ఉన్న అడవిలో తాను వెళ్తాడు. వెళ్లే మార్గంలో పుష్పను పోలీసులు చూసి సుమారు 10 రౌండ్లు కాల్పులు జరుపుతారు. తనకు ఏమి కాకుండా తాను తప్పించుకుంటూ అక్కడే ఉన్న శేషాచలం గురించి ఎలాగో మొత్తం తెలుసు కాబట్టి దారిలో పులి ఎదురవుతుంది. పుష్ప దానితో తప్పించుకుంటూ దానిని చంపేస్తాడు. తనకు ఉన్న బట్టలను మొత్తం పులి చనిపోయిన పక్కనే పారివేస్తాడు. ఇది పోలీసులు తెలుసుకున్న వెంటనే పుష్ప చనిపోయాడని, పుష్పను పోలీసులు చంపారు అని మొత్తం ప్రజలు ధర్నాకు దిగుతారు. వేరేజ్ పుష్ప అంటూ మొత్తం నాశనం చేస్తారు. పుష్ప అక్కడే శేషాచలం అడవిలో కొంతమంది వ్యక్తులు మారుమూల ప్రాంతంలో నివసించే వారి దగ్గర ఉంటూ అక్కడే జరుపుకుంటున్న అమ్మవారి జాతరను చేస్తూ ఉంటాడు. అలాగే పుష్ప జాడ తెలుసుకునే లోపలే పుష్ప అమ్మవారి రూపంలో మారు వేషం వేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. బన్వర్ సింగ్ షెకావత్ పుష్ప తప్పించుకోవడంతో షెకావత్ ని సస్పెండ్ చేస్తారు. ఈ విధంగా కోపంతో ఎలాగైనా ప్రతీకారంతో ఉంటాడు. ఇంతలోనే పుష్ప ఎక్కడికో వెళ్లిపోయాడని జాల్రెడ్డి పుష్ప తన అన్న కూతురిని పాడు చేయాలని అనుకుంటాడు. జాల్రెడ్డి పుష్ప అన్న కూతురుని ఎత్తుకెళ్లే సమయంలో వాళ్ళ అమ్మ పుష్పకు చెబుతుంది. దీంతో పుష్ప బయలుదేరి నా అన్న కూతురిని ఎత్తుకొని పోతావురా అంటూ ఈసారి జాల్రెడ్డిని పుష్ప చంపేస్తాడు. దీంతో పుష్ప అన్నదమ్ములు ఒకటవుతారు. పుష్ప గోడౌన్ దగ్గర ఉన్న సరుకు దగ్గరికి వెళ్దాము అని అనుకుంటాడు. ఈ సందర్భంలో బన్వర్ సింగ్ షెకావత్, మంగళం సీను కలిసి పుష్ప దారిని మళ్లించి సరుకు ఉన్న గోడౌన్ దగ్గరకు కాకుండా వేరే దగ్గరకు రప్పించుకుంటారు. ఈ విధంగా పుష్ప ఒక్కడే కాబట్టి తనని చంపాలని ప్లాన్ చేస్తారు. తర్వాత పుష్ప చేసిన ప్లాన్ ప్రకారం షెకావత్, మంగళం సీను వచ్చారని పుష్ప అంటాడు. అదే సమయంలో కేశవ జక్కారెడ్డి సుమారు 500 లారీలను, సుమారు 1000 కోట్ల సరుకును ఎవరు ఆపకుండా చెన్నై ముర్గన్కు కాకుండా ఈసారి సముద్ర మార్గం ద్వారా జపాన్కు చేరుస్తారు. విదేశంలో జరిగిన డీల్ ప్రకారం జపాన్లోని వ్యక్తులతో చేతులు కలిపి డీల్ కుదుర్చుకుంటాడు. ఇక్కడ పుష్ప షెకావత్ను, మంగళం సీనును పులులతో దాడి చేయించి చంపుతాడు. తర్వాత పుష్ప పార్ట్ 3 ది డేంజర్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి.